హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నా ప్రీవియస్ వ్లాగ్ హైదరాబాద్ టు తిరువన్నమలై రోడ్ ట్రిప్ రీక్యాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేమైతే హైదరాబాద్ నుంచి తిరువన్నమలైకి కార్లో వెళ్ళామన్నమాట. మనకు తిరువన్నమలై అంటే అరుణాచలం 720 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. సో మనం కార్లో కూడా వెళ్ళొచ్చు అండ్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్ జర్నీ అయితే 12 అవర్స్ పడుతుంది అండ్ ఫ్లైట్ అంటే మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. అక్కడ నుంచి మనకి అరుణాచలం 150 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో రోడ్ ట్రిప్ అనుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెస్ట్. అంటే 4-5 కల్లా స్టార్ట్ అవుతే మనం ఈవినింగ్ 7-8 వరకు రీచ్ అయిపోతాం అనమాట. సో అండ్ నైట్ జర్నీ మాత్రం పక్కా అవాయిడ్ చేయండి. ఎందుకంటే వన్స్ ఏమంటారు క్రాస్ కడప తర్వాత రోడ్ అసలు బాగాలేదు అండ్ డివైడర్ ఉండదు, చాలా చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి అనమాట. సో బెటర్ టు అవాయిడ్ నైట్ జర్నీ అనమాట. అండ్ ఇంకా ఫుడ్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది ఆ జర్నీ డే. ఎందుకంటే మనం ఆన్ ది వేలో తెలుగు స్టేట్స్ దాటిన తర్వాత అసలు మనకి ఎక్కడ ఫుడ్ దొరకదు, మంచి ఫుడ్ మంచి రెస్టారెంట్ అసలు అవైలబులే లేకుండే. ఇది నా ఎక్స్పీరియన్స్, నేను అబ్జర్వ్ చేసిన. సో మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వెళ్ళడం బెస్ట్ అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టే డీటెయిల్స్ వచ్చేసి నేను ఈ వీడియోలో పెడతాను మీకు స్టే డీటెయిల్స్ అన్నీ. బట్ స్టే అనేది కూడా మనం ముందుగానే బుక్ చేసుకొని వెళ్తే మంచిది. అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం హడావిడి ఉంటుందన్నమాట, మనకి మంచి దొరకకపోవచ్చు. అండ్ ఇంకా ఇదంతా ఇన్ఫర్మేషన్ అండి. సో ఈరోజు వ్లాగ్లో మేము ఎక్కడ స్టే చేసామో, గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ కంప్లీట్ చేయాలి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇప్పుడు టైం 4:30 అవుతుంది ఈవినింగ్. సో ఈవినింగ్ చేద్దామని, ఇప్పటిదాకా ఎండ చాలా ఉండే అనమాట. సో ఎండలు ఎందుకని చెప్పేసి చాలామంది కూడా సజెస్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అంటే నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఇన్ని ట్రిప్కి వెళ్ళేటప్పుడు. సో అందరు కూడా ఈవినింగ్ అయినా మిడ్ నైట్ అయినా స్టార్ట్ చేయండి అని చెప్పారు. సో మేమైతే మా టైమింగ్ ప్రకారం ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో గిరి. ఇప్పుడు ఆ గిరి చుట్టూ మేము తిరుగుతాం అన్నమాట. సో మేము రీచ్ అయ్యేసరికి 12:30 ఏమో అయింది. అండ్ ఇంకా రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయ్యేసరికి 1:30 అలా అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయినాం, ఊరికేనా అలా కూర్చున్నాం. సో ఇప్పుడు ఇంకా 4:30 ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇది మా స్టే. చాలా అంటే చాలా బాగుంది తెలుసా. సో మీకు నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. తిరువన్నమలైలో మేము ఇక్కడ స్టే చేసామండి, ఆలయం అని ఒక హోటల్లో. ఇది తమిళనాడు టూరిజం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇది వెబ్సైట్లోకి వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకోవాలి. అంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఇన్ బడ్జెట్ అనమాట. అండ్ మోరోవర్ మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మేము పార్కింగ్లో చూసినాం కదా, అన్ని టీఎస్ వెహికల్సే అనమాట. అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి అండ్ బెస్ట్ ప్రైస్ ఉంటుందన్నమాట. అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, అంటే సూట్ రూమ్ వాళ్ళకి. ఎక్కడ చూసినా టీఎస్ వెహికల్సే కనిపిస్తున్నాయి మాకు కూడా. సో పార్కింగ్లో కూడా అది కాదనుకో, అది కేఏ ఏపీ టీఎస్. ఇది యాత్రి నివాస్ అని కూడా అంటారు అండ్ ఆలయం హోటల్స్. నేమేమో ఆలయం, ఇది యాత్రి నివాస్ అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది బయట జనాలకి. ఇది గిరి అనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడే మనకు రెస్టారెంట్ ఉంది. ఇది రెస్టారెంట్. సో ఇదేమో బుకింగ్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ. మా రూమ్ అక్కడ పైన ఉంది, సెకండ్ ఫ్లోర్లో. ఇది ఎంట్రన్స్ అండ్ ఇది రెస్టారెంట్. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి.
సో రూమొచ్చేసి ఇలా ఉంటది. మేము నాన్ ఏసీ సూట్ రూమ్ బుక్ జేసుకున్నాము. దాంట్లో ఇలా కామన్ హాల్ ఒస్తది. అండ్ అటు సైడ్ ఒక బెడ్‌రూమ్, ఇటు సైడ్ ఒక బెడ్‌రూమ్ ఒస్తది. అండ్ ఈ స్టేలో ఈ విండోస్ నుంచి ఎక్కడి నుంచి చూసినా గూడా మనకు గిరి కనిపిస్తదనమాట. అండ్ చాలా మంచిగా అనిపిస్తది. సో ఇంత పెద్ద హాల్ ఇస్తారు. అండ్ ఇదొక బెడ్‌రూమ్ ఇస్తారు. సో ఈ స్టే మొత్తం కలిపి ₹1900 మాత్రమే. దీంట్లో ఈజీగా ఒక 6, 7 మెంబర్స్ మాత్రం స్టే చేయొచ్చు. అంటే చాలా బావుంది. మేము 5 మెంబర్స్ ఎళ్ళినాం గాబట్టి ఇలా సూట్ రూమ్ తీసుకున్నాము. అండ్ మనకి వీళ్ళు టీవీ, వైఫై అండ్ వాటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. చాలా నీట్‌గా ఉంటాయి రూమ్స్ కూడా. సో ఇవి మనము టీటీడీసీ ఆన్‌లైన్.కామ్ అనే వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవాలనమాట. ఇది ప్రైస్ డీటెయిల్స్ అండి. ఆలయం స్టే నుంచి టెంపుల్ 2 కిలోమీటర్స్ ఉంటది. అందుకే మేము హోటల్‌లోనే పార్క్ చేసుకొని ఇలా ఆటోలో స్టార్ట్ అయినాము. అండ్ టెంపుల్ ప్రెమిసెస్‌లో వెహికల్స్ మన ఓన్ వెహికల్స్ అలో చేయరనమాట. ఓన్లీ ఇట్లా ఆటోస్‌ని అలో చేస్తారు. అండ్ లోకల్ వెహికల్స్‌ని మాత్రమే అలో చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అదర్ స్టేట్స్ లైక్ మన ఏపీ అని, టీఎస్ కానీ, కేఏ గానీ ఆ కార్స్ కనిపిస్తే వాళ్ళు అసలు ఆ చుట్టుపక్కలకి కూడా రానిస్తలేరనమాట. సో లోకల్ వాళ్ళు టీఎన్ వెహికల్స్ ఉన్న వాళ్ళని మాత్రం లోపలికి పంపిస్తున్నారు. సో కార్ పార్కింగ్ అయితే చాలా ఇష్యూ అవుతది. మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడనే పార్కింగ్ ఉండేలాగా చూసుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది. సో హోటల్ నుంచి టెంపుల్ వరకి పర్ హెడ్ ₹50 తీసుకున్నాడనమాట ఆటో అతను. సో గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు ఇలా రాజగోపురం అనే దగ్గరికి రావాలి అన్నమాట. సో ఇక్కడే భూతనాథ దేవుడి టెంపుల్ ఉంటది. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి వినాయకుడి గుడి కూడా ఉంటదనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది భూతనాథ టెంపుల్. కొంచెం ఇలా ముందుకు నడిస్తే ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటదనమాట. సో ఇది రాజగోపురం అనమాట. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, గోపురం పైన రాజగోపురం అని రాసి ఉంటది. సో అక్కడి నుంచి మాత్రమే మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ముందు కూడా మనం అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలంట. అండ్ గిరి ప్రదక్షిణ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ మళ్ళొక దీపం ముట్టియాలి అంట. సో అది మాత్రం ఫాలో అవ్వండి. ఇది మెయిన్ రాజగోపురం అనమాట. సో గుర్తుంచుకోండి, ఇలా రాజగోపురం అని రాసి ఉంటుంది. సో ఇక్కడ మాత్రమే స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. ఇప్పుడు మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. సో అది మెయిన్ టెంపుల్ నుంచి ఇలా లెఫ్ట్కి వచ్చి సో వే టు గిరి ప్రదక్షిణకు దారి ఇలా అనమాట. సో ఇటు వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది మెయిన్ రాజగోపురం టెంపుల్ ముందు నుంచి ఇటు సైడ్ రావాలి. ఇటు సైడ్ వచ్చి ఇలా స్ట్రైట్గా నడవాలి. టెంపుల్ ముందు నుంచి రైట్ సైడ్ కొంచెం నడిచి లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇలా టర్న్ అయినాం అనమాట. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 14 కిలోమీటర్స్లో మనకు 8 లింగాలు వస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చే లింగం ఇంద్రలింగం అనమాట. సో మనం ఈ డైరెక్షన్లో వెళ్తే మనం కరెక్ట్ వెళ్తున్నాం అన్నట్టు. ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం వస్తుంది అనమాట. సో దాని తర్వాత మిగిలిన 6 లింగంలు కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా రోడ్ పైననే నడుస్తూ ఉంటాం మనము. మన రైట్ సైడ్కి గిరి ఉండేటట్టు నడవాలి అనమాట. సో అది కరెక్ట్ నడుస్తున్నట్టు మనము. సో ఇలా రోడ్ మొత్తం ఎప్పుడు చూసినా బిజీ ఉంటుంది. చాలా వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ చాలా షాప్స్ ఉంటాయి. ఇలా లోకల్స్ వాళ్ళు ఉంటారు. సో ఇలా 24/7 ఏ టైంలో అయినా కూడా ఈ గిరి ప్రదక్షిణ రూట్ అనేది ఇలా ఎవరొకరు నడుస్తూనే హడావిడిగానే ఉంటుందంట. ప్రజెంట్ మేము 3 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. ఇంద్రలింగం, అగ్నిలింగం చూసాము. నెక్స్ట్ వచ్చేది యమలింగం. సో ఇంకా 1 కిలో ఆన్ ది వేలో రమణాశ్రమం కూడా ఉంటుంది ఇక్కడ. రమణాశ్రమంకి దగ్గర ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. అమ్మవారి టెంపుల్ దగ్గర ఇలా నిమ్మకాయలు మన చుట్టూ తిప్పుకొని అండ్ ఇలా లెఫ్ట్ లెగ్ కింద తొక్కాలి అంట. కాకపోతే నాకు తెలియకుండా ఇక్కడ నేను రైట్ లెగ్ కింద తొక్కుతున్నా. మా డాడీ నాకు చెప్తాడు చూడండి. సో దాని తర్వాత నేను లెఫ్ట్ లెగ్ కింద తొక్కుతూ ఉంటాను అనమాట. ఇలా తొక్కితే మన మీద ఏదైనా నరదిష్టి ఉంటే అది పోతుందంట. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. యమలింగం అయిపోయింది. నెక్స్ట్ నైరుతి లింగం. ఇంకా 1 కిలోమీటర్. సో ప్రజెంట్ నైరుతి లింగం దగ్గర ఉన్నాం అండ్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్, టీ బ్రేక్ తీసుకున్నాం. ఇంకా డాడీ హాఫ్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. నడుస్తావా? నడుస్తావా? నడుచుడేనా? దాన్ని నువ్వు కూడా నడుస్తావా? చల్లగా లేదా వెదర్? ఏం కాదా? సో మనం గిరి ప్రదక్షిణ చేసే రూట్లో ఇలా ఫుట్ మసాజెస్ కూడా పెట్టారనమాట. ఇదేంటంటే 5 మినిట్స్కి 30 రూపీస్, 10 మినిట్స్కి 50 రూపీస్. సో మా డాడీ వద్దు వద్దు అంటే కూడా ఇంకా ఫోర్స్ చేసి చేపిస్తున్నా 5 మినిట్స్ కోసం. బాగానే ఉంది అంటున్నాడు డాడీ. ఎలా ఉంది? బాగుందా? రిలాక్స్ అవుతుందా? మా మమ్మీని అడిగితే చేసుకోను అంటున్నా. మమ్మీ రా, 5 మినిట్సే. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ కాలినడకన చెయ్యాలని ఏం లేదు. అంటే మన వీలుని బట్టి, అంటే ఇప్పుడు మీకు నడవలేని సిచ్యువేషన్లో ఉంటే మీరు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. అక్కడ చాలా మెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయన్నమాట. అండ్ చాలామంది ఆటోస్లోనే తిరుగుతారు, పెద్దవాళ్ళు అండ్ నడవలేని వాళ్ళు. సో ఈవెన్ మా పేరెంట్స్ కూడా నడుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎక్కడి వరకు వస్తారో అక్కడి దాకా వచ్చిన తర్వాత ఆటో ఎక్కిస్తా అని చెప్పాను అనమాట. బట్ వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. నేను ప్రతి 2-3 కిలోమీటర్స్కి ఒకసారి అడగడం వాళ్ళని, వెళ్తారా ఆటోలో వెళ్తారా అని చెప్పి. బట్ వాళ్ళు రెడీ లేకుండే. వాళ్ళు ఇంక అంత దూరం వచ్చి ఈ మాత్రం నడవకపోతే ఎలా దేవుడి దగ్గర అని చెప్పి వాళ్ళు మొత్తం 14 కిలోమీటర్స్ నడిచిండ్రనమాట. అది ఇంకా అదంతా ఒక దేవుడి మహిమ అనిపిస్తుంది మనకైతే. అలా నడుస్తూ ఉంటే ఏం కాళ్ళ నొప్పులు కానీ అంత అనీజీ కానీ ఏం అనిపించదు అనమాట. సో నేను చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ తీసుకున్నా. నేను ఈ 7-8 అవర్స్ పట్టింది మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి. నేను అక్కడక్కడ మాత్రమే వీడియోస్ తీసుకున్నా. మిగతా టైంలో మొత్తం నేను ఇట్లా మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ మాత్రమే గిరి ప్రదక్షిణ చేసిన. సో మనం అలా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ నడుస్తూనే ఉంటే మనకు అలా నడుస్తున్నట్టు కూడా ఏర్పడదనమాట. సో ఇదే ఇప్పటికీ నైట్ టైం 11 ఏమో అవుతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి ఇలా ఉందన్నమాట రోడ్డు. సో భయం అనేది అసలు ఉండదనమాట. మనకి ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఇది చూడండి, ఇది మోక్ష మార్గం అనమాట. యాక్చువల్గా ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఇక్కడ 1-2 అవర్స్ వేస్ట్ అవుతుంది. కాకపోతే మేము అప్పటికి చాలా లేట్ అయింది, లేట్ నైట్ కాబట్టి మండే రోజు. అండ్ ఇంత తక్కువ జనాలు ఉండే అనమాట. అండ్ మాకు ఇక్కడ ఒక 1 అవర్ క్యూలో ఉన్నామన్నమాట ఈ మోక్ష మార్గం దగ్గర. ఈ మోక్ష మార్గం గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డీటెయిల్స్ వస్తాయి. సో ఇది మనం నడుస్తూ ఉంటే గిరి ప్రదక్షిణలో రైట్ సైడ్ వస్తుంది అనమాట. సో ఇది మా స్టే అనమాట. మా స్టే దాటేసి వెళ్తున్నాం. ఇక్కడ ఈశాన్య లింగం ఉంటుంది మా స్టే దగ్గర, ఆలయం హోటల్స్ దగ్గర. అది దాటేసి వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు. ఇంకా 1.7 కిలోమీటర్స్. ఇది జస్ట్ హెడ్సప్ అనమాట. లాస్ట్ 1.5 కిలోమీటర్స్ నియర్ బస్ స్టేషన్. రోడ్ చాలా డేంజరస్గా ఇలా డాంబర్ రోడ్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న రాళ్ళు కుచ్చుకుపోతూ ఉంటాయి. ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఏడుపు వస్తుంటుంది. బట్ ఏంటో తెలియదు, ఆ శివుడి మాయ. మనం నడుస్తూనే ఉంటాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చినామన్నమాట, రాజగోపురం. అండ్ ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ అన్ని టెంపుల్స్, నేను చెప్పాను కదా 8 లింగాస్ వస్తాయి గిరి ప్రదక్షిణలో అని చెప్పి. ఆ 8 లింగాస్ కూడా 9 PM క్లోజ్ అవుతాయి అన్నమాట టెంపుల్స్ అన్నీ. సో మన మెయిన్ టెంపుల్ కూడా 8 PMకి క్లోజ్ అయిపోతుంది అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి
అక్కడ సో ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తున్నాం, హోటల్కి వెళ్తున్నాం. సో మేము చాలా ఆగుతూ వచ్చినాం అనమాట. అంటే చాలా స్టాప్స్ తీసుకున్నాం, ఎందుకంటే మా మమ్మీ డాడీకి వాళ్ళు నడవలేరు కదా, బట్ నడుస్తాం అన్నారు. నేను ఏమి ఎక్కువ ఫోర్స్ చేయలేదు, బట్ స్టిల్ వాళ్ళ ఇష్టంతో వాళ్ళు నడిచిన అనమాట. సో చాలా స్టాప్స్ తీసుకోవడం వల్ల మాకు ఆల్మోస్ట్ 6-7 అవర్స్ పట్టింది. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంకా. సో ఫైనల్గా రీచ్ అయినాం ఆలయంకి. లెగ్స్ ఇంత ఘోరంగా వస్తున్నాయంటే సో అదొక ఫైనల్గా ఒక పీస్ఫుల్ అండ్ బ్లెస్డ్ బర్త్డే అనమాట. సో మీ అందరికి చెప్పలేదు కదా, ఈరోజు నా బర్త్డే. ఇది నా బర్త్డే ట్రిప్. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అరుణాచలం రావాలి అని చెప్పి. సో ఇంకా ఇయర్ ఎండ్ అండ్ నా బర్త్డే ఒకేసారి వస్తుంది. సో ఇంకా ఆ లీవ్స్లోనే కథం ఇంకా ఇవి కవర్ చేసేసిన అనమాట. ఇంకా బర్త్డేకి రోజు ఎందుకు నాకు ఇలా పీస్ఫుల్గా స్పెండ్ చేయాలి అని అనిపించింది అనమాట. సో అందుకోసమే వచ్చాం. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇవాళ నాకు. నా బర్త్డే రోజు ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని ఇయర్స్లో, నేను పుట్టినప్పటి నుంచి వెరీ ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేయలేదు కదా. ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేయలేదు నా బర్త్డే రోజు. సో మొత్తం గిరి ప్రదక్షిణలోనే ఉన్నామన్నమాట మార్నింగ్ నుంచి. సో బ్లెస్డ్ బర్త్డే. ఇంకా రేపు దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్లాన్స్ ఏంటి అనేది డిసైడ్ అవుతాం. ఓకే, గుడ్ నైట్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, బాయ్. మా హస్బెండ్ ఎట్లా నడుస్తున్నారు? ఓకే, బాయ్. హ్యాపీ బర్త్డే.